ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నువ్వే 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 నాకు సరైనడు. మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇవాళ ఏ జిల్లాలు వచ్చాయో చూద్దాము. హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరు, నల్గొండ ఈ 4 జిల్లాల్లో నుంచి ఇవాళ ఏదో ఒక జిల్లా స్టార్ మహిళ టైటిల్ ని గెలుచుకోబోతుంది. ఎవరో అది చూద్దాము. మరి పరిచయాలు పెంచుకుందాము. హైదరాబాద్ నుంచి ప్రశాంతి. హాయ్ ప్రశాంతి. హాయ్ అండి. హాయ్, నా పేరు ప్రశాంతి. నేను హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వస్తున్నాను. కాగ్నిజెంట్ లో టీమ్ లీడ్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే. నేను అమ్మ, అన్నయ్య, తమ్ముడు. ఇంకా పెళ్లి కాలేదు. ఎవరన్నా ఉంటే చెప్పండి. నేను అమ్మ, అన్నయ్య, తమ్ముడు. ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు. అయితే ఓకే, నేను మొత్తం టీమ్ కి లేదు లేదు. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. నల్గొండ నుంచి దుర్గా, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నేరేడ్చిల్ నుంచి వచ్చాను. నా పేరు దుర్గా. నేను వచ్చేసి హౌస్ వైఫ్ అన్నమాట. ఏం లేదు, ఖాళీగా పెద్దగా తినటం, కూర్చోవటం, టీవీ ముందు అంతే, మీ షోస్ చూడటము. ఇంకొచ్చేసి మా ఆయన పేరు వచ్చేసి సతీష్ రెడ్డి. మా పాప పూజారెడ్డి. అండ్ తను మీకు పెద్ద ఫ్యాన్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉండే ప్లేస్ లో ఉంటది. వచ్చేసి డాన్సింగ్. నేను డిఫరెంట్ సింగింగ్ చేస్తాను. ఇంకా ఖాళీగా ఉంటే డ్రాయింగ్. డిఫరెంట్ సింగింగ్ అంటే డిఫరెంట్ గా నేను రివర్స్ లో సాంగ్స్ పాడతాను. లైక్ ప్యారడీ సాంగ్స్ రాస్తాను, పాడతాను. అలాగా చిన్నపిల్ల వాయిస్ కూడా కొంచెం కొంచెం నోటితో కాకుండా ముక్కుతో ఏమైనా పాడతావేమో అనుకున్నాను. అంటే అంత డిఫరెంట్ మీరైతే ట్రై చేయగలరు. నేను చేయగలను. నేను అది ఒకసారి చూపించండి, నేను కూడా నేర్చుకుంటా. అయితే ఏడుస్తున్నారా? ఈ పాట ఏంటో గుర్తుపట్టండి. నువ్వు అంటాడు, అది ఆ పాట. ఇది ముక్కుతో చెప్పడం మీ నుంచే నేర్చుకున్నా. నిజామాబాద్ నుంచి ప్రసన్న. లాస్ట్ లో నాకు ఇలా ఒక జలక్ ఏంటో నిజామాబాద్ నుండి మహిళ వచ్చిందని మీకు తెలియాలని ఆ జలక్ ఇచ్చారు. ఏం చేస్తుంటారు ఇది కాకుండా? నేను బోటిక్ రన్ చేస్తున్నాను. ఓ, అంటే బోట్లు తయారు చేస్తున్నారు. అంటే బోట్లు తయారు కాదు, బోటిక్ ఫ్యాషన్ డిజైనర్. ఓ, ఫ్యాషన్ డిజైనర్, బొటిక్. ఓకే ఓకే. పేరు ప్రసన్న, ఫ్యాషన్ డిజైనర్. మా సారు పేరు శ్రీధర్ రాజు. ఈ సారా? మీరు ఇంకా కాలేజ్ కి వెళ్తున్నారా? మా సారు అంటే మా హస్బెండ్. అయ్యో, మీ హస్బెండ్. తర్వాత కూడా సారు గీరు అంటున్నారా? మా వారి పేరు శ్రీధర్ రాజు, టీచర్. మా పాప శ్రీఫణి, బీటెక్ ఫైనల్ అయిపోయింది. బాబు శ్రీనిత్ రాజ్, 9th స్టాండర్డ్. సౌజన్య. గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నా పేరు సౌజన్య. మా హస్బెండ్ పేరు నారాయణ, బిజినెస్ మ్యాన్. నేను హౌస్ వైఫ్. బిజినెస్ చేస్తుంటే నేను ఆయన చూస్తూ ఉంటా అంతే. మా పాపకి ఫుడ్ పెట్టుకోవడం అంతే. అంతే. స్కూల్ పంపించుకోవడం, తీసుకురావడం అంతే. అనకండి, అసలు హౌస్ వైఫ్స్ కి ఎన్ని పనులు ఉంటాయి తెలుసా? హౌస్ వైఫ్ అసలు నిజంగా జీతం లేకుండా ఒక పని. హౌస్ వైఫ్ గుర్తింపు లేని కష్టాలు అవన్నీ. అవును. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మొదలెట్టేద్దామా? స్టార్ట్ ద వార్. ఇవాళ ఏ జిల్లా గెలుస్తుందో చూద్దాము. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జమ్మలగడి పంబ. నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. సరే ప్రశాంతి, షో స్టార్ట్ చేసే ముందు ఇందాక పెళ్లి కాలేదు, ఎలిజిబుల్ వాళ్ళ కోసం చూస్తున్నాను అన్నావు. ఎలాంటి వాళ్ళైతే బెటర్ నీకు? ఒక రాజీవ్ కనకాలను, ఒక రవితేజను, ఒక షాహిద్ కపూర్. వీళ్ళంతా కాకపోతే మహేష్ బాబుతోనో ప్రభాస్ తోనో అడ్జస్ట్ అయిపోతాను. నువ్వు సుమాలా ఉండాలి ఫస్ట్.
అంతే కదా. చూడు ప్రతి పీస్ కి ఒక సెపరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది, మళ్ళీ మళ్ళీ చేయరు అది. అది అయిపోయింది. అందుకని నువ్వు వేరే ఏదైనా చెప్పుకో. అంటే నేను అడుగుతుంది ఏ మనిషిలాగా ఉండాలని కాదు, ఎలాంటి గుణాలు ఉండాలి. ఓహో, ఎలాంటి గుణాలా? మంచి గుణాలు చెప్పుకొని. అంటే కాస్ట్లీ గుణాలు ఉండాలి అన్ని. అంటే నేను ఏ నెక్లెస్ అడిగితే ఆ నెక్లెస్ కొనిపించాలి, ఏ చీర అడిగితే ఆ చీర కొనిపించాలి, ఏ సినిమా పిచ్చి తల్లి నువ్వు నీ విషయంలోనే అనుకుంటున్నావు. అతనికి కాస్ట్లీ గుణాలు ఆ విషయంలో ఉంటే అతనికి కాస్ట్లీ గుణాలు వద్దు. అతను కాస్ట్లీ మందు తాగుతాడు. ఇట్లాంటి కాస్ట్లీ గుణాలు వద్దు. షాపింగ్ మాల్ బ్యాంకాక్ వెళ్తాడు. నో మాకు బ్యాంకాక్ వద్దండి. షాపింగ్ మాల్ ఓనర్ చూడండి, తనకు అన్ని ఇచ్చేస్తాడు. షాపింగ్ మాల్ ఓనర్ చూడు, లెక్కలు రాసుకుంటే కష్టం నాకు ఇచ్చినవి కూడా. హైట్ వెయిట్ అంటే నేను చాలా స్లిమ్ కాబట్టి నా పక్కన ఇంకొంచెం స్లిమ్. నేను మరి ఏమంత లావుగా లేవులే. ఒక్కసారి మా అమ్మకి చెప్తారా? మీ అమ్మ అంటున్నారా నువ్వు లావుగా ఉన్నావని? ఏంటండి మీరు అలా అంటారు? సన్నగా సుమలాగుంటేను చక్కగా హాయిగా ఉంది. ఆ తర్వాత జుట్టు ఎంత ఉండాలి? పక్కనే నిలబడు. నిలబడాలంట. మీ జుట్టు చూద్దాం ఒకసారి. నా జుట్టు ఇంతుంది కాబట్టి ఇంతుంటే బాగుంటుంది. ఓకే, జుట్టు పీక్కోవడానికి కావాల్సినంత. ఓకే, ఈ మాత్రం క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దుర్గా రెడీ? నీతోనే మొదలెడుతున్నాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సున్నాల్లో నుంచి సున్నం తీసేస్తే ఎంత? అరసున్నా. గన్ను పేలిస్తే ఏమొస్తుంది? ఆమ్లెట్ వస్తుంది. దేంతో తంతారు? నేనైతే చేతోట తంతా. అద్దం పగిలితే ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. పాయసంలో ఏం పోయాలి? పాయసంలో కిరోసిన్ పోయండి. ఏ ఆకుల్ని ఇంటికి తోరణాలుగా కట్టాలి? పిచ్చి గడ్డి ఉంటది కదా, చాకులు కట్టి. టైం అప్. అరసుందా బాగుంది, అరగుండులాగా. గన్ను పేలిస్తే ఆమ్లెట్ వస్తుంది. అబ్బా, గుడ్డులోంచి వచ్చినట్టు. దేంతో తంతారు? చేత్తో తంతాను. మీరు చేత్తో తంతారు. ఓకే. అద్దం పగిలితే ముద్దు పెట్టుకోవాలి. అసలు పగిలిన అద్దం ఇంట్లో పెట్టకూడదు. లిప్స్టిక్ అవసరం లేదు అప్పుడు. రక్తం బాగా పండుతుంది నీ పెదవుల మీద. పాయసంలో కిరోసిన్ పోయాలంట. చాలా బాగుంటుంది. పిచ్చిగడ్డిని ఇంటికి తోరణంగా కట్టుకోవాలి. ఓకే, 6 రాంగ్ 60 పాయింట్. గుంటూరు సౌజన్య రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమెరికా రాజధాని ఏది? ఆంధ్ర. పరిగెత్తితే ఏమొస్తుంది? పరిగెత్తి పడిపోతాం. 2 అక్షరాల పేరు చెప్పండి. పులికేసి. ప్రేమలేఖలు ఎవరు రాశారు? హిట్లర్. బాగా ఆకలిసినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? అన్నది కాళ్ళలో పడతారు. కబడ్డీ ఆట. అమెరికా రాజధాని ఆంధ్రానా? ఓ, కళలు బానే ఉన్నాయి. పరిగెత్తితే ఏమొస్తుంది అన్నాను, పడిపోతాం అన్నారు. ఇది రిలవెంట్ గా లేదు. 2 అక్షరాల పేరు చెప్పండి. పులికేసి. ఆయన ఎవరు యాక్చువల్లీ? ఒక రాజు. వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు. ఒకప్పుడు ఒక రాజు వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు. పులిల్ని అలుకుతూ ఉండేవాడు. ప్రేమలేఖలు హిట్లర్ రాశారంట. బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? కాలంలో పడిపోతారు. ఆకలేసినప్పుడు కాలువలో పడిపోతారు మగవాళ్ళు. వాటర్ తాగి బతికేద్దామని. 4 రాంగ్ 40 పాయింట్లు. ఓకే ప్రసన్న, ఇప్పుడు నీ వంతు. రెడీ? చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కబడ్డీ ఆటగాళ్లు ఏ ఆట ఆడతారు? క్రికెట్. చేపకి చక్కలి గింతలు పెడితే ఏం చేస్తుంది? లెక్క తేలాలంటే ఏం చెయ్యాలి? కూర్చోవాలి గమ్మున. ద్రౌపదికి ఎంతమంది భర్తలు? 1000 మంది. బల్లి పిల్లని ఏమంటారు? పిల్లి పిల్ల అంటారు. చెరుకు రసంతో ఏం చేస్తారు? రక్తము. నల్లికి ఎన్ని తలలు ఉంటాయి? 1000 తలలు. క్వశ్చన్స్ బాగున్నాయి కదా. కబడ్డీ ఆటగాళ్లు క్రికెట్ ఆడతారు. అవును. మొన్న మన ఇండియా కబడ్డీ గెలిచింది కదా. చేపకి చక్కెల గింతలు పెడితే కొరుకుతుందంట, జాగ్రత్త, పెట్టద్దు దానికి. ఓకే, చక్కెల గింతలు. లెక్క తేడాలంటే గమ్మున కూర్చోవాలంట, అదే తెలిపోద్ది లెక్క. బల్లి పిల్లని పిల్లి పిల్ల అంటారా? అవును. మీరు అనరా సుమా? అనం. మరి మేము అలానే అంటాము. చెరుకు రసంతో రక్తం చేస్తారా? ఈ మధ్య బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కదా సుమా, చాలా మందికి. లేదు సుమా, చెరుకు బదులు చెయ్యి పెట్టేస్తే అయిపోతుంది. సుమా చాలా జాగ్రత్త. నల్లికి 1000 తలలు. మళ్ళీ 1000 రిపీట్ అయింది. వి కాంట్ గివ్ ఇట్ టు యు. 1000 తీసేస్తున్నాం. 6 రాంగ్ 60 పాయింట్లు. ప్రసన్న తీసుకోండి. ఓకే, ఇప్పుడు నీకు. రెడీ? ఎస్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దువ్వెనతో ఏం చేస్తారు? తింటాం. అరుంధతి నక్షత్రం ఎక్కడుంటుంది? భూమిలో. కాళేశ్వరం వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? రిక్షా ఎక్కాలి. బస్ ఎందుకు ఎక్కుతాం? సిగ్గుపడాలంటే ఏం చెయ్యాలి? సిగ్గుపడాలంటే కళ్ళు పెద్దవి చేసి ఎదురుగా వాళ్ళు చూడాలి. హిందీ సినిమాల్లో ఎవరు యాక్ట్ చేస్తారు? ఆదిమానవులు. పోలీస్ సినిమా స్టోరీలో సాయి కుమార్ ఏ ఆఫీసర్? ఫైర్ ఆఫీసర్. టైం అప్. దువ్వెనతో ఏం చేస్తారు అంటే తింటారు. ఓకే. అరుంధతి నక్షత్రం భూమిలో ఉంటుందంట. ఓకే.
కాళేశ్వరం వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి అంటే రిక్షా ఎక్కి వెళ్ళాలంట కాళేశ్వరం. సిగ్గుపడాలంటే కళ్ళు ఏది ఒకసారి సిగ్గుపడు. అది సిగ్గే బాగా ఇంకా సిగ్గుపడు. పొద్దున పెళ్లి చూపులకు ఇలాగే చూసావు. ఇలా చూసే ఒప్పుకోవాలి. పారిపోయి వెళ్ళిపోతాడు. నచ్చినోడు వస్తే అదే పని చేస్తా. హిందీ సినిమాలో ఆది మానవులు యాక్ట్ చేస్తారంట, అందుకే ఈ మధ్య బట్టలు అలా తగలడుతున్నాయి. ఫైర్ ఆఫీసర్ సాయి కుమార్ గారు అందులో. ఓకే, అందుకే అంత ఫైర్ ఉంటారు. అందుకే ఆయన అగ్ని అగ్ని అగ్ని. చూడండి రా అగ్ని. ఆయన ఫైర్ ఆఫీసర్ కాబట్టి అలా అన్నాడు. వాటర్ ట్యాంకర్ తీసుకురండి. సుమా కూడా 6 చెప్పావు, 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. లీడ్ లో ఎవరున్నారో చూద్దాం. వారేవా ఏమి ఫేసు. ముందుగా నీకు చూడు. ఈయన మంచి మనోజ్ అనుకుంటా. అయ్యయ్యో అయ్యయ్యో ఇదేంటి? ఈయన రోహిత్ అనుకుంటా. బాణం. కొంచెం కష్టంగానే ఉంది. ఫిక్స్ అవుదాం తొందరగా. అయినా నువ్వు ట్రై చేసి చెప్పాల్సింది. ఈయన సూర్య అనుకుంటా. సి. ఓకే. ఏ వైశాలి హీరో అబ్బాయి పేరు గుర్తురాట్లా. వైశాలి హీరో. తరుణ్ తో వెళ్ళిపోదాం. తరుణ్ తో వెళ్ళిపోదాం. ఇక్కడ తరుణ్ లేడు వెళ్ళిపోవడానికి. ఏ తరుణ్, బి మనోజ్, సి సూర్య, డి రోహిత్. ఫైనల్. సరే సరే సరే. ఏంటన్నావు? తరుణ్. నాకు అది అఖిల్ అనిపిస్తుంది కదా. కళ్ళుండే వాళ్ళు ముందర చూస్తారు, కళ్ళ జోడు ఉండే వాళ్ళు చూడలేరు. 4 కళ్ళున్నా వేస్టే. చూద్దామే. చూసావా ఇంత క్లియర్ గా క్లీన్ గా అబ్బాయి వస్తే తరుణ్ అని చెప్పావు. బి మనోజ్ కదా నువ్వు చెప్పింది. కరెక్టా? మనోజ్. కరెక్ట్ మనోజ్. సరే ఇదైనా కరెక్టా చూద్దాం. మనోజ్. కరెక్ట్ మనోజ్. ఇప్పుడు సి సూర్య అన్నాను. సూర్య కాదు. మరి ఎవరు? వరుణ్ సందేశ్ కాదు. నానీనా? నాని. నాని. ఓకే. డి. డి ఏంటన్నావు? రోహిత్. రోహిత్ ఎవరికైనా తెలుసా? రోహిత్ కాదు కానీ రోహితే అనిపిస్తుంది. మనం ఆడియన్స్ ఏమనుకుంటున్నాం? సుమంత్ కదా అది. చూద్దాం చూద్దాం. సో అది సుమంతే. మరేం చేద్దాం? ఒకటే కరెక్ట్ అయింది. 10 పాయింట్లు వచ్చాయి పాపం ప్రశాంతికి. ప్రశాంతి కళ్ళ చూడు ఒకసారి చెక్ చేయించుకోవాల్సిన టైం వచ్చిందేమో అని నా ఫీలింగ్. అంతేనంటారా? పెళ్ళిడు వస్తే ఆడపిల్లలు అంతేలే, కళ్ళు సరిగ్గా కనిపించవు. ప్రసన్న చూడు. ఏ వెంకటేష్. బి. సి సుమన్. ఓకే. పైన బి. డి రాజశేఖర్. బి పైన బాలకృష్ణన్. ఏ వెంకటేష్. అవునా? అవును. చూద్దామే. ఈ మెజారిటీ వెంకటేష్ అనేసారు అంటే అర్జున్ గారికి కూడా కొంచెం వెంకటేష్ గారి పోలికలు కదా. అంతే కదా. ఆ కన్ను చూసి వెంకటేష్ అనుకున్నా. ఉన్నాయా? అంటే ఇప్పుడు దీన్ని నేను వెంకటేష్ అనిపించేనా? వద్దులేండి. ఇంకా బి పాపం డౌట్ గా బాలకృష్ణ అనింది. అయినా ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన కన్ను అది తెలుసా? అదే కదా కన్ను. లేట్ చేసావు. నెక్స్ట్ బర్త్డే ఈ బాలకృష్ణ చూడు, ఈ వైపే చూడు. సి సుమన్ కదా. సుమన్ కరెక్ట్. చూద్దాం.
Yes, it is సుమన్. డి రాజశేఖర్. అది కరెక్ట్ రాజశేఖరే. చూద్దాం. ఆయన అవక్కై చూస్తున్నారు మన పర్ఫార్మెన్స్ ని. 3 కరెక్ట్ కదా? 3 5 పాయింట్లు తీసుకోండి. గుంటూరు సౌజన్య చూడు ఇప్పుడు. ఏ నయనతార. బి నాకు అన్ని తెలిసిపోయాయిగా. ఏ నయనతార. బి ఇది కొంచెం చపాతి పిండి మనం నీళ్ళు ఎక్కువ కలిపేసి పామేస్తే ఎలా అవుతుందో మోహన్ చూడు. ఏ ఇలియానా. డి ఏమన్నారు? ఇలియానా. ఏ నయనతార. ఆ, ఏ నయనతార. ఆ. బి రాశి కన్నా. సి. సి సి కాజల్. ఆ, డి. డి ప్రణీత. ఫైనల్. ఓకే, ఏ నయనతార కరెక్టా? కరెక్ట్ అండి నయనతార. కరెక్ట్ నయనతార. సరే చూద్దాం. ఏ బి. బి ఎవరన్నారు? రాశి కన్నా. రాశి కన్నా. సారీ, కాదు అది రోజా గారు. రోజా గారు కరెక్ట్. రోజా గారు. చూద్దాం. చూసావా, అది రోజా గారు. సి ఏంటి? కాజల్. కాజల్ అని. మరి ఎవరు? తను స్నేహ అనుకుంటా. స్నేహ పక్క. నేను రాసి అనుకుంటున్నా. చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. పాపం సౌజన్య ఇది కూడా రాంగ్. ఇంకా డి. ప్రణీత. ప్రణీత. సలోని అనుకుంటున్నా. నేను కూడా సలోని అనుకో. మీనా గారు అనుకో. నేను మీతోనే, మీనానే నేను అనుకుంటున్నా. చూద్దాం. అలా మొత్తం 4గిట్లో ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు సౌజన్య. నువ్వు నెక్స్ట్ రౌండ్ లో బాగా పరుగులు తీయాలి, లేకపోతే వీళ్ళు జరజరా పరిగెడతారు. నల్గొండ దుర్గ సంగతి ఏంటో చూద్దాం. చూడు. ఏ పవన్ కళ్యాణ్. బి వచ్చేసి జగపత్ బాబు. సిడీలోనే కన్ఫ్యూజన్ ఉంది. సీడీలో కన్ఫ్యూజన్ ఉంటే పెన్ డ్రైవ్ తెచ్చుకో. ఇప్పి వచ్చగా మీరు స్పాన్సర్ చేయండి. ఎందుకు సరే, వేసిన పంచి ఎప్పుడో కుళ్ళిపోయింది, వెళ్ళు. ఏ పవన్ కళ్యాణ్. బి వచ్చేసి జగపత్ బాబు. సి రాజేంద్ర ప్రసాద్. డి రామ్. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్ కరెక్టా? ఎస్. జల్సా. పవన్ 6 కళ్యాణ్. అడుగుల బుల్లెట్. చూద్దాం. అయ్యో బాబాయ్ కోరికలు ఎక్కడికి పోతాయి సుమా? బాబాయ్. ఏంటి తండ్రి అయితే ఏంటి ఎవరైతే సేమ్ పోల్కి. అబ్బా, మరి గెలిస్తే కాదు, నువ్వు గెలిస్తే ఏమిటి, ఆమె గెలిస్తే ఏంటి? ఆమెకి ఇచ్చేసి పంపించేస్తాను, వెళ్ళిపో. చూసావా బా, కానీ మంచి కళ్ళల్లో బాగా సిమిలారిటీ ఉంది రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ కి. బాబాయ్ కొలకలు చాలా వచ్చాయి అబ్బాయి నీకు. మీరే నన్ను మోసం చేశారు. జగపతి బాబు కదా చెప్పింది. జగపతి బాబు, correct. చూద్దాం. డి. కరెక్ట్, జగపతి బాబు. ఓకే, ఒకటి రైట్. సి ఎవరు? రాజేంద్ర ప్రసాద్. కరెక్టే అలాగే ఉంది. మీరు కరెక్ట్ లానే అనిపిస్తుంది. సి. చూద్దాం రాజేంద్ర ప్రసాద్ అవునా కాదా. యా, Yes. కరెక్ట్. ఇక డి. డి రామ్ అన్నావు కదా. రామ్ కాదు. ఆహాహా. రామ్ అయితే రామ్ కాదు. అయితే కాదు. మరి ఎవరు? మన శర్వానందా. కాదండి, నేనేదో హీరో వస్తాడని ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసిన. ఆయన హీరో. హీరో ఏమనుకుంటున్నావు అసలు? చాలా సినిమాల్లో నేను కామెడీతో నవ్విస్తున్నాను, నడిపిస్తున్నాను అక్క. నేను హీరో కాదా అక్క? నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు చెల్లి. ఒకసారి సరిగ్గా చూడక్క, నా హెయిర్ స్టైల్, నా కళ్ళజోడు చూడక్క. ఆ కళ్ళజోడు చూడు, ఆ చొక్కా చూడు. స్క్రీన్ పగిలిపోయేలాగా ఉందక్క. అసలు నా స్టైల్ అలా చూస్తున్నారు. కాదంటావేంటక్క నువ్వు? నాకు కొంచెమే లిప్పు చూపించారు అంతే. రెండే కరెక్ట్ అయ్యాయి అక్క. 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల. ఇవాళ మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది. ఒక్క అక్షరం తప్పుపోయినా ఒక్క ఒత్తు తప్పు చెప్పినా మేము ఇవ్వమన్నమాట. ఓకే ఇది బజర్ రౌండ్. బజర్ నొక్కి 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి. అదే -10. మొదటి వాక్యం నల్గొండ దుర్గా. పేరంటానికి మిమ్మల్ని పిలిచారా? కరెక్టా? Yes. పేరంటానికి మిమ్మల్ని పిలిచారా? పేరంటానికి మిమ్మల్ని పిలిచారా? కరెక్ట్. నల్గొండ దుర్గకి 10 పాయింట్లు. తర్వాత వాక్యం చూడండి. ప్రశాంతి హైదరాబాద్. ఆనందమా నీవెక్కడ? ఇంకెక్కడో ఆనందం కోసం వెతకడం ఏంటండి, ఇక్కడే మనలోనే పెట్టుకొని. అయ్యో మన పిచ్చి. కరెక్టా ఇది? నాకు ఆనందం ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది. నీవెక్కడ నీవెక్కడ నాకు కూడా కొంచెం తడతాను ఒకేసాక. చూద్దాం. ఆనందమా నీవెక్కడ అదే కదా నువ్వు చెప్పింది. కానీ నాకు కూడా కొంచెం తడతాను. ఆనందమా నీవెక్కడ కొట్టట్లేగా. సరే చూద్దాం. ఆనందమా నీవెక్కడ కరెక్ట్. 10 పాయింట్లు. ప్రశాంతి నీకు అమితానందం ఏ విషయంలో అనిపిస్తుంది? ఎందులో ఉన్నప్పుడు అనిపిస్తుంది? ఎందులో ఉన్నప్పుడు కాదు, మా అమ్మ నేను సన్నగయ్యానంటే అనిపిస్తుంది. అయితే అలా అయ్యేంత వరకు నువ్వు విచారణలో ఉన్నావు అన్నమాట. పర్వాలేదు, నాకు నేను ఆనందంగా ఉంటాను. మా అమ్మ అన్నప్పుడు మీ అమ్మ ఆనందం గురించి ఆలోచిస్తున్నావు. ఓకే ఏదో ఒక పాట పాడు ఇప్పుడు అదే ఫ్లోలో. అదేదో వెరైటీ పాట అన్నావు కదా, అది పాడు. రివర్స్ సింగ్. పాడు. నీవే నీవే సాంగ్ రివర్స్ పాట చెప్పాలి నువ్వు ముందుగానే, మాకు అది బెటర్. వేణి 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 తానంనే వేణి కాలే డాన్స్ లో ఉంటా చేస్తుమా? తానంలే లేమరావా మోదే దిం అమ్మి ఈ దంబం నిలలా వేలే షాతోసం ఈ తంసం వేణి 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 తానం. తర్వాత వాక్యం. ప్రశాంతి హైదరాబాద్. ఈ చీర ఎక్కడ కొన్నావు పిన్ని? కళాంజలిలో కొన్నానక్క. అలాగా? 1+1 నేను పిన్ని అంటే మీరు చెల్లి అంటారేంటి? బాగుందా? బాగుంది. బాగుంది. నచ్చిందా? నచ్చింది. కావాలంటే వెళ్ళి కళాంజలిలో నువ్వు కూడా కొనుక్కో. ఈ చీర ఎక్కడ కొన్నావు పిన్ని? పిన్ని. ఇది కరెక్టా? నాకు కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది. పిన్ని కరెక్టే, మధ్యలో కొన్నావు దగ్గర ఇంకేదో దగ్గర ఏదో మిస్ అయ్యావు. ఏదో మిస్ అయింది. ఎవరైనా పాయింట్లు పోగొట్టుకుంటారా లేదా అసలు ఈ రౌండ్ లో? చూద్దాం. ఈ చీర ఎక్కడ కొన్నావు పిన్ని? కరెక్ట్ ఆన్సర్. 10. సైట్ లేదు ఇక్కడ. బాగానే చెప్పింది. కానీ ఆడవాళ్ళు ఒక చోట కలిసారంటే ఫస్ట్ చీరల గురించి డిస్కషన్. చీరలు నగలు. దీని గురించి ఏమో మగవాళ్ళు ఊరికే మండిపడుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఎంతసేపు చీరల గురించి మాట్లాడతారు అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆడవాళ్ళకి కంటి చూపు బాగా ఉండబట్టే అవన్నీ చూడగలుగుతున్నారు. తర్వాత వాక్యం చూడండి. నల్గొండ దుర్గా. వదినా నీ జడ చాలా బాగుంది. థ్యాంక్ యూ వదినా. అందరూ అంటూ ఉంటారు నా జడ బాగుంది మిస్లీడ్ అవ్వద్దు. ఏ వదినా మిస్లీడ్ అవ్వద్దు వదినా. చెప్పింది కదా వదినా నా జడ బాగుందనుకున్నారు మీరు. జడ అంటే ముడి వేసుకున్నదా జడ వేసుకున్నదా అని కాదు, జుట్టు బాగుందా లేదా. జుట్టుంటే అదే సుమా మీనింగ్. ఇంతకీ కరెక్టేనా ఈ వాక్యం? కరెక్టే. చూద్దాం. డౌటే. వదినా నీ జడ బాగుంది కదా. వదినా నీ జడ చాలా బాగుంది. వదినా నీ జడ చాలా బాగుంది. 10 పాయింట్లు. ఆడపిల్లలు అందమైన జుట్టు కోసం ఎన్ని తంటాలు పడుతూ ఉంటారో. అది ఒకప్పటి ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఆడపిల్లలందరూ చేసేసుకుంటూ ఉన్నారు. ఇలా పెంచాలి, అలా పెంచాలి.
దానికి ముందు సవరాన్ని పెంచాలి, ఆ తర్వాత దాన్ని మనకు అతికించాలి. ఇది ఒరిజినల్ జడ అయితేను, అది ఒరిజినల్ జడ, నమ్మాలి. సరే ఓకే, సాటిస్ఫాక్షన్ కొరకు మీరు నమ్మండి సుమా. అది ఒరిజినల్ జడ అయితే ఇది ఒరిజినల్ స్కిన్. ఓకే, నో మేకప్. ఇది సుమా అది నమ్మేశాను కానీ తన సన్నగా ఉందంటే నమ్మా, నువ్వు మేకప్ లేదంటే నమ్మా, ఇప్పుడు తన జడ రియలన్నా నేను నమ్ము. నువ్వు ఇదంతా నిజం అని చెప్తుంటే నమ్మాలి. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాస్కోరస్ సాంబా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది డైలాగుల రౌండ్, ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. బజర్లు ధారాళంగా నొక్కొచ్చు మీరు. మేము డైలాగ్ ప్లే చేస్తాం, తర్వాత క్వశ్చన్ అడుగుతాం, అప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్ వినండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, కాదు కూడదు అని దాని ఒంటి మీద చారులెన్నున్నాయి, నోట్లో పళ్ళెన్నున్నాయి, కాళ్ళకి గోళ్ళెన్నున్నాయని లెక్క పెట్టడం మొదలు పెడితే లాగి పంజా విసురుద్ది. పోతావు నాశనం అయిపోతావు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిజామాబాద్ ప్రసన్న, బాలకృష్ణ. ఇందాక రౌండ్ లో బాలకృష్ణ గారిని గుర్తుపట్టడానికి చాలా టైం తీసుకుంది ఫోటోలో, గానీ ఇప్పుడు మాత్రం 10 పాయింట్లు తీసుకో. ఈ డైలాగ్ లో ఏ జంతువు పేరు వచ్చింది? నల్గొండ దుర్గా. పులి. కరెక్ట్. 10. ఇప్పుడు డైలాగ్ దుర్గా చెప్తుంది, చెప్పు. అరే ఒకడొచ్చి నేను పులి అని అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, అంతేగాని పులికి చార్లు ఎన్నున్నాయి, దీని నోట్లో పళ్ళు ఎన్నున్నాయి, దీని కాళ్ళు గోళ్ళు ఎన్నున్నాయి అని లెక్క పెడదామని చూస్తే పంజా విసిరిద్ది. పోతావు, పైకి పోతావు. ఓకే ప్రశాంతి. నేను వచ్చి విన్నర్ని అంటే మూసుకుని ఒప్పుకోవాలి, కాదు అవుట్ అయిపోతావు. అంత లేదు. ఓకే తర్వాత డైలాగ్. నువ్వు మారవరా, ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయబడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిజామాబాద్ ప్రసన్న. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న మిర్చి సినిమాలో హీరోయిన్ ఎవరు? నల్గొండ దుర్గా. అనుష్క. రిచా గంగోపాధ్యాయ కూడా ఉంది. కరెక్ట్. 10. చెప్పమ్మా ప్రశాంతి. నువ్వు మారవురా, ఆ ఊరి మీద నీ కన్ను పడితే, ఆ ఊరి మీద నీ కన్ను పడితే. నువ్వు కన్ను కొడుతున్నావేంటి? పడేద్దాం అనుకుంటున్నాను కదా, పడట్లే. ఆ ఊరి మీద నీ కన్ను పడితే వచ్చి నీ గొంతు పట్టుకున్న మగాడు చచ్చిపోయాడు. నీ ఇంటికి వచ్చి నీ మక్కలు ఇరగదరిగిన పౌరుషం చచ్చిపోయింది. పౌరుషమే కదా నిందా, మనిషిని తన్నాడా? మనిషిని తన్నిన పౌరుషం చచ్చిపోయింది సుమా, కొంచెం అడ్జస్ట్ చేసుకో సుమా. అక్క ఏందేందో చెప్తుంది అక్క. దుర్గా. అరే ఆ ఊరి మీద నీ కన్ను పడితే నీ కంటి మీద కులుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి గడప మీద నీ కన్ను పడితే కాటికి రాసే మగాడు. నీ గొంతు పట్టేసుకొని సంథింగ్ చూస్ చేసే. ఆ మగాళ్ళ ఆ పౌరుషం చచ్చిపోయింది. ఓకే, ఇన్నిసార్లు చచ్చిపోవడమే. ప్రసన్న. వాళ్ళ ఊరు మీద నీ కన్ను పెడితే ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళందరూ పోయారు, ఇంకా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ వాళ్ళ కడప మీద కన్ను పెడుతున్నా, ఇంకెవరిని పోగొట్టుకోవడానికి? ఇది ఇక్కడిది కాదు, ఇది రిలీజ్ కాదు. ఇంకా ఇది కొత్తగా రాబోతున్న సంపూర్ణేష్ బాబు సినిమా. ఊరి మీద నీ కన్ను పెడితే ఇంకా నువ్వు చావలేదా? చావలేదు. ఇంకోసారి ఆ ఊరికెళ్ళి చూసినా అక్కడ తిన్నా. ఒరేయ్ బిర్యానీ పొట్లం తెరిస్తే ఆవగా చూసేటువంటి ఆ కళ్ళు చచ్చిపోయాయిరా. నువ్వు ముక్కలు కర్ర కర్ర కొరుకుతూ ఉంటే పళ్ళు నూరుకునేటువంటి ఆ పళ్ళు ఊడిపోయాయి. ఆ పౌరుషం, ఆ ప్రతాపం అన్ని కోడిని చంపినప్పుడే పోయాయి. తర్వాత డైలాగ్. ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్.
మేము అడిగితే నో ఎలా చెప్తారు? అందులోనూ అడిగింది పవిత్ర. అసలు నువ్వు నో చెప్తావని నేను థింక్ చేయలేదు తెలుసా? దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. దూకేసినట్టుంది. ఈ డైలాగ్ ప్రకారం ప్రియమణి పాత్ర పేరు ఏమిటి? దుర్గా. పవిత్ర. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు నల్గొండ వాళ్ళకి. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ? ప్రియమణి చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మళ్ళీ నల్గొండ దుర్గా. గోలీమార్. గోలీమార్ మార్ 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 మార్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్. మేము అడిగితే ఎలా నో అంటారు? అందులోనూ పవిత్ర. రాత్రి నిద్ర పట్టడం లేదు తెలుసా? ఒకటే దోమలు, ఏ డెంగ్యూ వస్తుందో చికెన్ గున్యా వస్తుందో అని ఒకటే కంగారుగా ఉంది. కాల్ పెట్టుకో, ఏ హాస్పిటల్ అయినా వెళ్ళి అడ్మిట్ అయిపోవాలనిపిస్తుంది. ప్రసన్న చెప్పు. అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్తే నో అంటారా సుమా? ఏమో నాకు తెలియదు. అబ్బాయిలు ఐ లవ్ చెప్తే నో అనాలే గాని అమ్మాయిలు చెప్తే నో అనకూడదా? ఏ అబ్బాయి అయినా యాక్సెప్ట్ చేసేయాలా? దుర్గా నువ్వు చెప్పు. నేను అక్కడికి వచ్చి చెప్తా. చెప్పుదా. అవరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్. కానీ మేము చెప్తే నో ఎలా అంటారు? అసలు రాత్రి నిద్ర పట్టట్లేదు తెలుసా? ఎక్కడైనా దూకేయాలనిపిస్తాను. అవును. ఒక పని చేయని, గోడ దూకే. నాకు ఎక్కడైనా రాదుగా ఫస్ట్. రాదా? నేను ఎక్కిస్తానులే రాత్రి. సౌజన్య నువ్వు చెప్పు. అసలు అమ్మాయిలు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా నో అంటారా? ఎలా అనిపిస్తుంది నో అని? నీది లవ్ మ్యారేజా? మిమ్మల్ని అడుగుతుంది. అవునా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? ఓకే. ప్రశాంతి ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్. అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్తే నో అంటారా? అందులోనూ ప్రశాంతి. ప్రశాంతి ఒక్కసారి ఎవరికైనా చెప్పి చూడు. ఐ లవ్ యూ సుమా. అబ్బాయిలకు చెప్పమన్నారు. అదే జరుగుతుంది నీకు. ఎప్పుడైనా అబ్బాయిలకు ఒకసారి చెప్పి చూడు. మేము అబ్బాయికి చెప్పమన్నా. పాపం అబ్బాయిలాగా కనిపిస్తుంది నీకు సుమా. డైలాగ్. మీ స్టామినాని మ్యాచ్ చేయడం, మీ స్పీడ్ ని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు బాసు. ఈ స్టామినాకి ఈ స్పీడ్ కి ఫ్యూయల్ మన ఫ్యాన్స్ మన కోసం ఎదురు చూస్తున్నారు. వస్తా. గుడ్ లక్. థ్యాంక్స్ బాసు. మీకు వినిపించిన ఈ డైలాగ్ లో ఒక వాయిస్ చెప్పండి. హైదరాబాద్ ప్రశాంతి. చిరంజీవి. ఎస్, 10 పాయింట్లు. చిరంజీవి స్టామినాకి స్పీడ్ కి ఫ్యూయల్ ఎవరు? ప్రశాంతి హైదరాబాద్. ఫ్యాన్స్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ స్టామినాకి, ఈ టాలెంట్ కి, ఈ యాంకరింగ్ కి ఫ్యూయల్ మ్యాచ్ అయ్యే వాళ్ళు మన లేరు సుమా. ఫ్యాన్స్. మన ఫ్యాన్స్ మన కోసం ఎదురు చూస్తున్నారు. వస్తా. సుమా ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఓకే ఓకే, చెప్పు సౌజన్య డైలాగ్. ఈ ఫ్యాన్స్ కి ఫియాన్స్ కి స్టామినాకి ఫియాన్స్ కి స్టామినా ఎవరు? ఫ్యూయల్ ఎవరు? చిరంజీవి. చిరంజీవి. ఓకే సరే. ప్రశాంతి చెప్పు. మీ స్టామినాకి, మీ పవర్ కి, స్టైల్ కి మ్యాచ్ అవడం కష్టం బాస్. ఈ స్టామినాకి ఫ్యూయల్ ఫ్యాన్స్, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. వస్తా. థ్యాంక్స్ బాస్. దుర్గా. ఈ స్టామినాకి మ్యాచ్ అవ్వడం, మీ ఇమేజ్ కి టచ్ అవ్వడం చాలా కష్టం బాస్. ఈ స్టామినాకి ఇమేజ్ కి కారణం ఈ ఫ్యాన్స్, మై ఫ్యాన్స్. ప్రసన్న. స్టామినాకి మీ ఇమేజ్ కి మ్యాచ్ అవ్వడం చాలా కష్టం బాస్. ఆపారా? ఇంకేం చెప్పబోతున్నారా? ఏమైనా ఉందా? ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ప్రశాంతి ఏం కావాలి? సాస్ పాన్ సెట్. ప్రసన్న రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. ఓకే, ఇద్దరిది డిఫరెంట్ వ్యూస్ కాబట్టి మేము టై బ్రేక్ చేయట్లేదు. రండి ప్రసన్న. రండి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి దీంట్లో కాఫీలు, టీలు అందించుకుంటారు. ప్రశాంతి పెళ్లి చూపులకు అవి. పెళ్లి చూపుల సూపర్. రండమ్మా సౌజన్య. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు విన్ అవ్వబోతున్నారు? హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరా, నల్గొండనా? ఈ గేమ్ తో తేలిపోతుంది. గేమ్ ఏంటంటే, మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉందా? గోడ ఉందా? గోడ మీద బల్లు ఉందా? తవా ఉందా? తవా మీద నల్లుందా? ఇది ఒక టార్చ్ లైట్ తీసుకోండి. ఈ నెల మా మీద వేసి కొట్టండి. పెట్టినారా? 3 సార్లు అనండి. అనాలి సరేనా? 3 సార్లు.
ఇప్పుడు ఇక్కడ పెట్టండి. ఈ లైట్ ఆఫ్ చేయండి, మర్చిపోవద్దు. బికాస్ పవర్ ఇస్ సేవింగ్, సేవింగ్ ఇస్ పవర్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొని హ్యాండ్ యూజ్ చేయాలి. ఆ టేప్ పైనే ఉండాలి. సింగిల్ హ్యాండ్ తో బ్యాటరీ తీసుకోండి. ఒకటే తీసుకోండి, అన్ని పడేయకండి. నేను మీకు ఏం చెప్తున్నానో మీరు నాకు ఏం చెప్తున్నారు చూడండి. అంటే అలా పడేయాలన్నమాట. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ వెళ్ళి టార్చ్ కొట్టి 3 సార్లు అని మళ్ళీ దాన్ని తీసేయాలి. అది వేసేటప్పుడు గ్లాస్ పట్టుకోవద్దు, పట్టుకున్నవన్నీ మైనస్ అయ్యి. ఈ హ్యాండ్ యూజ్ చేయండి. ఒక హ్యాండ్ తోనే మీరు ఆట అంతా ఆడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. రెడీ, 1 2 3 గో. ఒకసారి 10, అక్కడ మొత్తం సెట్ పెడితే 10 వస్తాయి. కమాన్ సౌజన్య, లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోవచ్చు. తొందరగాడు తొందరగాడు. వెరీ గుడ్. 4 బాగుంది, చూసుకున్నావు. 4 బాగుందా లేదా అని సౌజన్య చెక్ చేసుకుంటుందమ్మా. అలా ఆపుకోవచ్చు కావాలంటే ఫోర్క్ తో, కానీ చేత్తో పట్టుకొని ఆపరాదు. ఏంటో బల్లి అలవాట్లన్నీ వచ్చాయి నీకు. బయట పడిపోకపోతే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. Thirty seconds more. Seconds. Come on, Saujanya, తొందరగా తొందరగా. Fast, fast. బలబలం. అంతే అంతే. Time up. టైం అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకటి పెట్టావు. సో 1 2 3 4 5 మాత్రమే లెక్కలోకి వచ్చాయి. 50 పాయింట్లు సౌజన్యకి. కమాన్, నిజామాబాద్ ప్రసన్న అండ్ హైదరాబాద్ ప్రశాంతి టై అయింది మీ ఇద్దరికి. ఇలా రండి, ఎవరు ఫస్ట్ ఆడాలి అనేది డిసైడ్ చేద్దాం. ఇట్రండి. ఒక నేను జోక్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే, చెప్పు. ఈ మధ్య దొంగలు దొరకట్లేదు, బట్ ఆ దొంగ దొరికేశాడు పోలీస్ కి. ఎవరు దొంగ తెలీదు. పోలీసు నిలదీస్తున్నాడు దొంగని. ఎరా, వాళ్ళంతా ఊరెళ్ళారు, ఇల్లు ఖాళీగా ఉందని నీకు ఎలా తెలుసు అని. దొంగ వణుకుతున్నాడు, చెప్పట్లేదు. పడతాయి నీకు చెప్పకపోతే అంటే, ఏముంది సార్, ఫ్యామిలీతో గోవాలో టూర్ లో ఉన్నాను, వారం రోజులు ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని ఫేస్బుక్ లో పెట్టాడు. అలా తెలిసింది అన్నట్టు. ఎవరికి? దొంగకి ఫేస్బుక్ లో యాడ్ చేసుకున్నట్టున్నాడు. ఇందులో జోక్ మనం వెతుక్కుందాం తర్వాత. ఇప్పుడు ఎవరైతే అర్థం కాదు, పెళ్ళైతే అర్థం కాదు అంటే ఇప్పుడు మాకు ఎవరికి అర్థం నాకు నవ్వొచ్చింది, మీకు ఎవరికి రావట్లేదు కదా. మేము గోవా వెళ్ళిపోయాం ఈలోగా. సరే, ఇదిగో సర్కిల్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకేనా? ఒక కార్డ్ అటు చూపించండి. అదిగో దొంగలకి వచ్చింది, ప్రశాంతికి. మీరు అక్కడికి వెళ్ళిపోండి, ప్రశాంతి అటు వెళ్ళిపోండి. రెడీ, 1 2 3 గో. చూపించా. Come on, come on, Prashanti. Forty seconds. Ayyo. Check. Twenty seconds. ఇంకొకటి పెట్టొచ్చు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇంకొకటి పెట్టొచ్చు.
ఫాస్ట్. ఎన్నవుతుందా ఇవాళ హైదరాబాద్? టైం అప్. 1 2 3 4 5 6 7 70 పాయింట్స్. నల్గొండ దుర్గా కమాన్. నీ తర్వాత ఆమెకు ఒక టార్గెట్ ఇస్తాం దా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ టెన్షన్ లో కూడా మీకు అడగాలనిపిస్తుంది. నువ్వు మహానుభావురాలు. అడుగు. సుమాని బ్రీఫ్ గా చెప్పండి. సుమాని బ్రీఫ్ సుమానే బ్రీఫ్ గా ఉంది. ఇంకేంటి బ్రీఫ్ గా చెప్పేది? సుమాని బ్రీఫ్ గా ఏం లేదు. సుమా చెప్పా. SUMA బ్రీఫ్ చేయండి. SUMA బ్రీఫ్ చేయాలా? SM అంటే స్టార్ మహిళ. మధ్యలో చూసావా? అబ్బా అబ్బా సుమా అంటే స్టార్ మహిళ. థ్యాంక్ యూ. నాకు ఇంతకాలం తెలియలేదు సుమలో SM ఉందని. ఇవాళ తెలిసింది 10 ఏళ్ల తర్వాత. థ్యాంక్ యూ. ఇంకేంటి నువ్వు చెప్పాలనుకుంటా? నేను చెప్తాను ఒకటి. మీకు ఇది ప్యూర్ గా సెట్ అవుతుంది అనమాట. స్టార్ ఆఫ్ అన్లిమిటెడ్ మెచ్యూర్డ్ యాంకరింగ్. స్టార్ ఆఫ్ అన్లిమిటెడ్ మెచ్యూర్డ్ యాంకరింగ్. థ్యాంక్ యూ. బట్ ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్ యాంకరింగ్. నో, ఐఎమ్ ఆల్వేస్ అమెచ్యూర్ పిచ్చి యాంకరింగ్. రెడీ 1 2 3 గో. కంగారులో టార్చ్ నాకేవు. సుమా నాకకు వెరీ గుడ్ దుర్గా. నువ్వు ఇప్పుడు ప్రశాంతి స్కోర్ దాటాలి. అయిందా? 1 2 3 ఇప్పుడు టై అయి ఉంది కరెక్ట్ గా. వేయొద్దు అంటుంది ప్రశాంతి. వేయొద్దు. అయ్యా పడింది మళ్ళీ పడాలి. 30 సెకండ్స్. అయ్యా నేను టైం అప్ అయిపోతే ఎవ్వరిని ఆడనివ్వను. నేను న్యాయ దేవతని. 1 2 3 4 5 6. అయ్యా అబ్బా 5 అయి ఉంటే దాటుండే దానివి. 6 అయిందబ్బా. 60 పాయింట్స్ వచ్చాయి. 5 అయితే దాటుండేది ఆమె స్కోర్. 6 ఆరేసేసింది. దాటావు. ప్రశాంతి మొహం ఒకసారి చూడు, నీకు అర్థమైపోతుంది నువ్వు దాటావని. ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ప్రశాంతి మొహం? ఏడుస్తుంది. బాగా నటిస్తుంది. అంటే త్వరలో పెళ్లి అవుతుంది ఆమె. నిజామాబాద్ ప్రసన్న టార్గెట్ ఇప్పుడు 10 గ్లాసులు పెట్టడం అక్కడ. అలాగైతే మీరు విన్ను. లేదంటే నల్గొండ దుర్గ విన్ అవుతుంది. ఇవాళ నిజామాబాద్ నల్గొండ అమితో తేల్చుకుందాము. కమాన్ 1 2 3 గో. ఆఫ్ బటన్ లేని బ్యాటరీ అంట. ఇవిడేంటో ఐస్ క్రీమ్ ఎక్కువ తింటది అనుకుంటా. కరెక్ట్. అంతే. ఇంకో 8 పెట్టేస్తే మీరు విన్ను. ఇంకో 8. యూ కెన్ డూ ఇట్. కమాన్. వదిలేండి, ఎంత కష్టపడతారు, వదిలేసేయండి. ఫాస్ట్ కమాన్ స్పీడ్ అప్. లాస్ట్ 30 seconds.
కమాన్ 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 టైం అప్. 1 2 3 4 5 6 6 పెట్టారు, 4 ఇంట్లో పెట్టారు అంతే. ఓకే థ్యాంక్ యూ. 60 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇవాళ మన విన్నర్ నల్గొండ దుర్గా. అలా ఈ రోజు నల్గొండ జిల్లా నుంచి వచ్చిన దుర్గ విన్ అయ్యింది మైక్రోవేవ్ ఓవెన్. ఇవాళ నల్గొండ జిల్లా గెలిచింది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్. బై బై.